ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. యాక్ట్ కూడా అదే మీకు తర్వాత అర్థమవుతాయి. కానీ అప్పుడు ఆదిశక్తిని దాటాలి. మీరు జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల్ని దాటి మహర్షి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇది ఫ్యాక్ట్ అని తెలుస్తుంది. అయమాత్మ బ్రహ్మ, సోహం, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఆలోచనలకి బేసిస్ కూడా ఈ బ్రాహ్మీ శక్తి. చేత ఈ గాయత్రి మంత్ర సాధనలో బ్రాహ్మీ శక్తి ఉపాసన చాలా ముఖ్యం మనకి. దాన్నే బ్రాహ్మణత్వం ఉండడం. బ్రాహ్మణులకి ఆ విధమైనటువంటి అతి ఉచ్చమైనటువంటి మర్యాద ఇది వరకు ఎందుకు ఉండేది అంటే ఈ స్థితిలో ఉన్నవాడు బ్రాహ్మడు. మీరు అదే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నవాడిని అందరూ గౌరవిస్తూనే ఉన్నారు. సత్సాయి బాబా ఎవడు గౌరవించటంలే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా గౌరవించాల్సిందే. లోపల ఏదైనా అనుకో, అది వేరే విషయం కదా. ఇది బ్రాహ్మణత్వం. భూమి మీద నడిచేటువంటి దేవతలు ఈ బ్రాహ్మీ శక్తి గాయత్రి మంత్రం ద్వారా మీకు లభిస్తుంది. ఈ బ్రాహ్మీ శక్తికి బ్యాలెన్స్ చేసేటటువంటి శక్తి అటువైపు ఉంది, సరస్వతి. బ్రాహ్మీ శక్తి మీకు అర్థమైంది కదా. బ్రాహ్మీ శక్తి అంటే ఏంటి? ప్రకృతి యొక్క నియమాలు, అపౌరుషేయమైనటువంటి జ్ఞానము, ప్రకృతిలో ఉండేటటువంటి సృజనాత్మక శక్తులను ఉపయోగించుకోవటం. మనం జీవించి ఉండటానికి కారణం సైన్స్ కాదు. మనం జీవించి ఉండటానికి కారణం బుద్ధి కాదు. మనం జీవించి ఉండటానికి కారణం ఏంటి అంటే ప్రకృతి యొక్క నియమాలు మనం తెలుసుకుని పంటలు అవి పండించుకుంటున్నాం, ఆ పంటల్ని మనం కోసుకుంటున్నాం, అంతే కదా. బ్రాహ్మీ శక్తి వల్ల జీవించి ఉన్నాం, ప్రకృతి యొక్క నియమాల వల్ల మనం జీవించి ఉన్నాం. దీనికి టెక్నాలజీ, బ్రాహ్మీ శక్తి యొక్క టెక్నాలజీ సరస్వతి. టెక్నాలజీ అనేసరికల్లా ఆయుధాలు కావాలిగా. గాయత్రి మాత చేతిలో ఏముంటుంది? వీణ ఉంటుంది. తర్వాత గాయత్రి చేతిలో సరస్వతి. పేరు ముందు ఏం చెప్తుందో చూడండి. సా రసవతి. రసాన్ని ఇచ్చేది, అనుభూతినిచ్చేది. అయాచిక అపవిగ్రహ వ్రతం మీరు ఉన్నారనుకోండి, జీవితంలో ఏమైనా రసం ఉంటుందా మీకు? కొంప మురుగుతుంది, జాగ్రత్త అని చెప్తుంది గాయత్రి మంత్రం. మీరేమీ అడగటం లేదు, మీరేది గ్రహించటం లేదు, ఇంకా జీవితంలో రసమే ఉంటుంది. తప్పు. జీవితంలో రసం ఉండాలి. సరస్వతి. జీవితాన్ని ఎంజాయ్ చేయండి ఆ క్షణంలో. అర్థమైంది కదా. పాయింట్ అర్థం చేసుకోండి. అక్కడ అయాచక అపరిగ్రహ వ్రతాన్ని పాటిస్తున్నారు. అయాచక అపరిగ్రహాన్ని పాటిస్తే ఈ మైక్ నాది కాదు, ఈ కుర్చీ నాది కాదు, ఇదంతా నాది కాదు అనుకుంటున్నారు. బానే ఉంది. మానసిక స్థితి 100% ఓకే. నాది కాదు అన్నప్పుడు కేర్లెస్ గా ఉంటాం. ఆ కేర్లెస్నెస్ పనికిరాదు. జీవిస్తున్నటువంటి ఆ క్షణంలో ప్రకృతి నీకు ఇచ్చినటువంటి వనరుల్ని ఎంజాయ్ చేయి. ఇవన్నీ వనరుల గురించి పట్టించుకోకు. ఓ హిందీ సినిమా చూశాను, నాకు గుర్తులేదు. అందులో అతను సునీల్ దత్ కొడుకోడు, సంజయ్ దత్ కాలేదు. వెళ్తాడు వాడి గర్ల్ ఫ్రెండ్ ని రక్షించుకోలేకపోతాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి, కాళ్ళు లేని అవుటివాడి నువ్వు ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు, రక్షించుకోలేవు కదా నీ గర్ల్ ఫ్రెండ్ అని ఏదో తిడితే వీడికి ఉక్రోషం వచ్చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవుడి దగ్గరికి వెళ్తే అసలు నువ్వు బుద్ధి ఉందా లేదా, నాకు కాళ్ళు లేకుండా చేస్తావా అంటాడు. అదే క్షణంలో 2 కాళ్ళు లేనివాడు ఒకడు వస్తాడు అక్కడికి. వచ్చి నాకు ప్రాణం ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, పెళ్ళాం పిల్లల్ని ఇచ్చావు, నీ అనుగ్రహానికి నేను ఎంత కృతజ్ఞతలు అని వాడు ప్రార్థన చేస్తాడు. నాకు జవాబు వచ్చేసింది అంటాడు. మీ కష్టాల గురించి ఆలోచిస్తున్నారే తప్ప మీకు భగవంతుడు ఇచ్చినటువంటి సరస్వతి రసాస్వాదన శక్తి ఉందే, దాన్ని ఎందుకు మర్చిపోతారు మీరు? బుద్ధిపక్షము, అది ప్రజ్ఞ, ఇది బుద్ధి. కళ, సంగీతము,
వీణ సంగీతము. సంగీతాన్ని మించిన రసాస్వాదన శక్తి నువ్వు ఎలా ఉన్నా, ఎక్కడున్నా, ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నా సంగీతం కరెక్ట్ గా ఆలపించగలిగి మిమ్మల్ని ఉత్తేజపరచగలిగే వాళ్ళు ఉంటే మీరు మానసిక స్థితి మారిపోతుంది కదా. ఆ సంగీతమే మీ యొక్క అనేక బుద్ధి బలాన్ని, మీలో ఉన్నటువంటి అనేక కళా కౌశలాన్ని కూడా అభివృద్ధి పరుస్తుంది అని ఈనాడు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మనం దాన్ని ఇంకా ఉపయోగించుకోవటం లేదు. కానీ గాయత్రి మాత యొక్క తాంత్రికమైనటువంటి 12 శక్తులలో రెండవది అయినటువంటి సరస్వతి. మొదటిది ఏంటి? సావిత్రి. తాంత్రిక శక్తులలో పెర్మిటేషన్ కాంబినేషన్ కోసమే, మీకు అలవాటు అవటానికి, అంతకంటే ఇంకేం లేదు. ఆ తాంత్రిక శక్తి ఏం చెప్పింది మీకు? 5 కోశాలు ఉన్నాయి. మరి 5 కోశాలని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతున్నావా? అది సరస్వతి అంటే. స్థూల శరీరాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నావా? రంప వస్తే తప్ప నీకు ముక్కుందని తెలియదా? ఇంకా ఎంజాయ్ ఏం చేస్తావు? క్యాటరాక్ట్ వస్తే తప్ప నీకు కన్నుందని తెలియదు. చూడు కావాలంటే. ఈకే గారు ఒక అద్భుతమైనటువంటి జోకు వేసేవారు. తలనొప్పి వచ్చిందా నువ్వు చాలా అదృష్టవంతుడు అనేవారు. ఎందుకుట? నీ తలకాయ ఉందని తెలిసింది, లేకపోతే నీకు తలకాయ ఉందనే తెలియదు. అంటే ఈ భావన ఎక్కడ తీసుకెళ్తుంది మీకు? ఏదైనా కష్టాలు వస్తే ఆ కష్టాలు రసాస్వాదనకే. సరస్వతి యొక్క ఇది అందుకే సరస్వతీదేవి దగ్గర ధనం ఉండదు అనేది. ధనం అంటే సుఖం కదా. అంచేత సరస్వతీదేవి ఉపాసన మాకు అక్కర్లేదు మాస్టారు, మీరు ముందే చెప్పారు. అది అక్కడ కాదు, రసాస్వాదన శక్తి ఉండాలి. డబ్బుంది, వాడు భోజనం తింటూ ఉంటాడు, వాడు చుట్టుపక్కల డిన్నర్ పిలుస్తాడు, వాడు అందరినీ పిలుస్తాడు, వాడు అద్భుతంగా భోజనం చేస్తూ ఉంటాడు, వీడు పాపం మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు. ఏదైనా తిన్నాడో చచ్చాడే వీడు. రసాస్వాదం లేదు, సరస్వతి లేదు. ఆ సరస్వతి అనేది ఆ యాంగిల్లో ఆలోచించండి. అంచేత సరస్వతి అంటే అర్థం ఏంటి? మీ యొక్క పంచకోశాలు, పంచప్రాణాలు పరిపూర్ణంగా ఒకదాని మీద ఒకటి పనిచేస్తూ ఉండాలి. మనము మన ఇంద్రియాలను గమనించకుండా ఉంటాం. మనం చాలా ఇంద్రియాలను మనం గమనించాం. మనం ఎందుకు గమనించాం? అవి ఆరోగ్యవంతంగా ఉన్నాయి కనుక, రసవంతంగా ఉన్నాయి కనుక, రసాస్వాదన చేయగలిగేటటువంటి శక్తి ఉంది కనుక వాటిని గమనించాం. మనం ఎప్పుడైతే కన్ను కనిపించటం మానేసిందో కన్ను యొక్క రసం పోయింది కదా. చెవుల యొక్క రసం ఎప్పుడు పోతుంది? చెవుడు వస్తే. అర్థమైంది కదా. మాటల యొక్క రసాస్వాదన శక్తి ఎప్పుడు పోతుంది? పళ్ళు ఉడితే. మాటలు దన్నాను అందుకే. అలాగే టేస్ట్. అంతటా ఇంద్రియాల యొక్క రసాస్వాదన శక్తిని మీరు ఎలాగ పెంచుకోవచ్చో సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు మీకు, ఆయుధాలు కానీ పరికరాలు కానీ తెలుపుతాయి. ఇందులో మొట్టమొదటిది ఏంటి? వీణ. 7 మెట్లు, 7 స్వరాలు, 7 చక్రాలు మన శరీరంలో ఉన్నటువంటివి. వాటిని కరెక్ట్ గా ట్యూన్ చేసుకోవాలి. మీరు ఏ నాదం పలికించబోతున్నారో తెలియని విషయాల గురించి తెలిసినట్టు మాట్లాడాల్సి వస్తుంది. కానీ మీకు అది అర్థం అవుతే చాలు, అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. నాకు తెలియదు వాటి గురించి. మన శరీరంలో ఏ నాదం మీరు పలికించదలుచుకున్నారో దానికి తగినట్టు ఆ 7 చక్రాలు ట్యూన్ అయి ఉండాలి, 7 స్వరాలు ట్యూన్ అయి ఉండాలి. వీణ అది చెప్తుంది. పలకాలి కదా. పలకాలి అంటే దాన్ని మళ్ళా మీరు శృతి చేసుకోవాలి. అందువల్లే వేదాలని శృతి అని కూడా అంటాం మనం. కరెక్ట్ గా ట్యూన్ అయి ఉండకపోతే మన జీవితంలో రసవతి ఉండదు, రసం ఉండదు. లూజ్ గా ఉన్నటువంటి వీణను తీసుకుని ఆ వైర్లు పలికించండి, మీరు ఎంత అందమైన నాదం వస్తుందో కదా. ఆ ట్యూనింగ్ మర్చిపోయాం మనం. ట్యూనింగ్ చేయాలంటే తబలాలు వాటిని ఏం చేస్తారు? నేను చూశాను వాళ్ళు నిజంగా హతోడా అంటే ఏంటి? సుత్తి పెట్టి బాస్తాడు తబలాని, ఠాప్ 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 అని. ప్రకృతి ఏం చేస్తుంది? మిమ్మల్ని కష్టాలు ఇస్తుంది మీకు. అంటే ఇప్పుడు తబలాన్ని మీరు బాధితే అది మంచిదా చెడ్డదా? మరి కష్టాలు మీకు మంచివా చెడ్డవా? మీకు తెలియాలి అది దేన్ని ట్యూన్ చేస్తున్నారో. మీరు మంచిదే, గ్యారంటీగా మంచిదే.
సరస్వతి ఉపాసన మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. మీకు వచ్చినటువంటి ఆ బాధుడు, వీరబాధుడు ఒక్కొక్కసారి వస్తుంది. ఇట్ డిపెండ్స్. ఓవరాలింగ్ చేయాల్సి వస్తే ఈ వీళ్ళు వాటర్ సర్వీసింగ్ ఏదో అంటారు లూనాకి, ఏ బోల్ట్కి ఆ బోల్ట్ విప్పి తీసి పడేసి కడిగేస్తాడు వీడు. మరి మన శరీరాన్ని ప్రకృతి తీసి పారేస్తే నువ్వు బాధపడితే ఏమనాలి? నువ్వు రోజు చేస్తున్నది అదే కదా, కడుగుతున్నావు కదా దాన్ని. కడగనివ్వకపోతే తుప్పు పట్టేసింది, బోల్ట్ రావటంలే, ఏం చేస్తావు? ముక్కలు చేసేయటమే దాన్ని, లేకపోతే పని చేయలేదు అక్కడ. కష్టాలు అవి. సరస్వతి, ఆ సరస్వతి సాధన అది. అంచేత సాధారణంగా పండితులకి వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయని. కష్టాలు ఎక్కువ అవటంలే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి రసానుభూతి. ఇంకోటి ఏంటి జీవితంలో ఉన్నటువంటి రసానుభూతి? కష్టాలలోనే తపస్సు, తపస్సులోనే వరదానాలు. పాండవులు కష్టాల్లో ఉన్నారు, కానీ ఆ కష్టాల్లోనే వాళ్ళు పాశుపతాస్త్రాన్ని కానీ ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనాన్ని కానీ దాన్ని సంపాదించుకున్నారు. సుఖంగా ఉంటే ఏం చేసి ఉండేవారు? తిని పడుకుని ఉండేవాళ్ళు, అంతే కదా. సరస్వతి అంటే అది అనమాట, ఆ వీణ. కానీ వీణ కూడా కాదు, సరస్వతి దేవి యొక్క వాహనం హంస కాదు. ఏంటి సరస్వతి దేవి వాహనం? నెమలి. ఆ నెమలి యొక్క తమాషా ఏంటంటే, నెమలి కన్ను మీరు ఎప్పుడైనా చూసి ఉంటే, ఆ నెమలి కన్నులో ఉన్నటువంటి ఆ రంగులున్నాయే, ఈక ఉంటుంది, శ్రీకృష్ణుడు పెట్టుకునేవాడు శిరస్సు మీద. ఆ నెమలి కన్నులో ఉన్నటువంటి ఆ తమాషా అయినటువంటి కలర్స్, వర్ణాలు అద్భుతమైనటువంటి రోగ నివారణ శక్తి కలరు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా ఈకే గారి స్పిరిచువల్ అస్ట్రాలజీ మనం చదువుకుంటున్నప్పుడు వాటి గురించి చదువుకున్నాం. ఇంకంటే అది అటు వెళ్తే ఇవి పోతాయి దేవతా శక్తులు. అంచేత ఆ మయూర వాహనం. రోగగ్రస్తుడైనటువంటి వాడు విద్య నేర్చుకోలేడు, ఆనందించలేడు. ఇంచేత మయూర వాహనము నృత్యము, కళ అంటే ఏంటి? అథ్లెటిక్స్. మీ శరీరాన్ని సవ్యంగా ఆరోగ్యంగా ఉంచగలిగేటటువంటి సామర్థ్యాన్ని తెలుపుతుంది, నృత్యాన్ని తెలుపుతుంది. హంస ఏం తెలుపుతుంది? అయాచక అపరిగ్రహ వ్రతాన్ని తెలుపుతుంది. నెమలి డాన్స్. వర్షపు చినుకులు అక్కడ వస్తూ ఉంటే డాన్స్ చేస్తుంది. అది మన జీవితమే ఒక డాన్స్ గా మారాలి. నటరాజతత్వం అంటారు దాన్ని. మన జీవితాన్ని డాన్స్ చేయడం చేతగాలే. చాలా మనకి బిజీ అయిపోయాం అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు డాన్స్ చేస్తారు. ఇంకేత మీరు మైసూరు దాంట్లోకి రావాలి అంటే బిజీ అయిపోతాయి. బిజీ అయిన వాళ్ళందరూ గ్యారంటీగా డాన్స్ చేస్తారు. మీరు చూస్తారో లేదో పెళ్లిళ్ళలో వాటిలో మీరు నిజంగానే డాన్స్ చేస్తారు. పనులు పూర్తి చేయాలంటే అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, అటు వెళ్తారు కదా. ఇంకా ఉంది సరస్వతి దేవి యొక్క చేతిలో పుస్తకం ఉంటుంటూ ఉంటుంది. పుస్తకం అంటే ఏంటి? డాన్స్ చేస్తున్నావు బాగానే ఉంది, రోగ నివారణ బాగానే ఉంది, వీణ అన్నావు బాగానే ఉంది, కానీ దేనికి ట్యూన్ చేసుకోవాలి? ఆ విజ్ఞానం నీకు తెలియాలి కదా. అన్నీ చేసేలేవు కదా ఒకే రోజు ఒకే క్షణంలో. ఒకవేళ ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలనుకున్నా ఆ విద్య ఒక రోజులో నేర్చుకోలేవు కదా. 5-6 సంవత్సరాలు పడుతుంది ఒక విశిష్టమైనటువంటి జ్ఞాన సముపార్జనకి. ఆ జ్ఞాన సముపార్జనకి కావలసినటువంటి మెట్లు, ఆ జ్ఞాన సముపార్జనకి కావలసినటువంటి క్రమబద్ధమైనటువంటి జ్ఞానము పుస్తకం తెలుపుతుంది మనకి. ఇంచేత ఈ సరస్వతీ దేవి యొక్క మొత్తము ఏంటి అంటే బుద్ధిబలం. ఎప్పుడు ఏది చేయాలి, ఎలాంటి పని చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. ఈ సరస్వతీ దేవి ఉపాసన చేసినటువంటి వాళ్ళు, ఈ మహాకాళి, కాళిదాసు, వీళ్ళందరూ సరస్వతీ దేవి ఉపాసన చేసి ఆవిడ అనుగ్రహం పొందినటువంటి వ్యక్తులే. గాయత్రి మంత్రోపాసకుడు కూడా సరస్వతీదేవి యొక్క వరదానాన్ని పొందుతాడు. సాధారణంగా మందబుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు, చదివింది గుర్తుండటం లేదు అన్నటువంటి వ్యక్తులు, ఎప్పుడు ఏది మాట్లాడాలో ఆ కాలం అయిపోయాక తెలుస్తుంది. పరీక్ష హాల్లో వాడికి గుర్తురాదు, పరీక్షలో వాడు రాయలేడు, బయటకు వచ్చే కరెక్ట్గా చెప్తాడు.
అప్పుడు ఇలా చెప్పుంటే బాగుండేదే, అప్పుడు ఇలా మాట్లాడుంటే బాగుండేదే అనేటటువంటి వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఈ సరస్వతి ఉపాసన చాలా ఉపయోగపడుతుంది. తాంత్రికమైనటువంటి ఈ సరస్వతి ఉపాసన పంచమి నాడు చేస్తూ ఉంటాం. నవరాత్రులలో పంచమస్తుని మూలా నక్షత్రంతో పాటు కలిసి పంచమ సప్తమ నాకు గుర్తులేదు, ఆ రోజు చేస్తారు సరస్వతి ఉపాసన. మనం కూడా ఈ నవరాత్రుల్లో ఈ ఉపాసనలన్నీ చేస్తాం మనం. అంచేత ఈ సరస్వతి ఉపాసన, బ్రాహ్మీ ఉపాసన ఈ రెండు కాస్త గుర్తుంచుకోండి. బ్రాహ్మీ ఉపాసన ప్రకృతికి సంబంధమైనటువంటి ఉపాసన, అయాచక అపరిగ్రహాల యొక్క ఉపాసన. రాజహంస పరమహంస స్థాయి ఉపాసన. కానీ రాజహంస పరమహంస స్థాయి ఉపాసన మనం చేసుకున్న సత్కర్మలకు కావలసినటువంటి సద్జ్ఞానము అంటే వేదాల యొక్క జ్ఞానము, ఆ వేదాల యొక్క జ్ఞానాన్ని ప్రకృతి నుంచి ఎలా పొందాలో తెలిసినటువంటి జ్ఞానము బ్రాహ్మీ ఉపాసన, బ్రాహ్మీ చేతన, బ్రాహ్మణత్వము. సరస్వతి ఏంటి? పంచకోశాలు, పంచాగ్నులు, కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటిని రసవత్తరంగా ఉంచుకోవటం, ఆనందంగా ఉంచుకోవటం, జీవితమే ఒక నృత్యంగా మార్చటం కళాకౌశలము. చేసే పని కొందరు అందంగా చేస్తారు, కొందరు చేస్తే గందరగోళంగా ఉంటుంది. ఇంకేత బ్రాహ్మీ చేతన ఉన్నా కూడా కొందరు సరస్వతి ఉపాసకులు కాకపోతే చేసేది కరెక్ట్ గానే చేస్తారు, కానీ అంతా అడ్డదిడ్డంగా పడి ఉంటాయి. సరస్వతి ఉపాసకుడు చేస్తే క్రమబద్ధంగా ఉంటుంది. ఈ తేడా అర్థమవుతుంది కదా. బ్రాహ్మీ, సరస్వతి, ఇది మననం చేసుకుంటూ ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇద్దాం. దాని తర్వాత గాయత్రి గీతకి వెళ్దాం. వాళ్ళంతా కష్టపడటమే. ఎలా మాస్టర్ అంటే అంతే. అది ఆదిశక్తిస్తథా బ్రాహ్మీ వైష్ణవీ శాంభవీతి చ వేదమాతా దేవమాతా విశ్వమాతా ఋతంభరా మందాకిన్యజపా చైవ రిద్ధి సిద్ధి ప్రకీర్తిత వైదికాని తు నామాని పూర్వోక్తాని 12. దక్షిణ మార్గీ శక్తులు గాయత్రి యొక్క జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి శక్తుల యొక్క రూపకల్పన చదువుతున్నాం మనం ఇక్కడ. ఆదిశక్తి, బ్రాహ్మీ, మార్కుల్లో పరస్పర సహయోగం ఏమో అంచేత ఆ దక్షిణ మార్గీ శక్తులు, జ్ఞాన మార్గీ శక్తుల యొక్క ఆ అవగాహనని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉపాసనా పద్ధతిలో కేవలం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సరిపోదు. ఎందుకంటే ఆన్లోనే అంచేత గాయత్రి యొక్క జ్ఞానపక్షము. జ్ఞానపక్షము అంటే ఏంటి? థియరీ మీకు తెలియాల్సిన పనిలే, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియాల్సిన పని లేదు. వాటి వెనకాతలు ఉన్నటువంటి థియరీ పార్ట్, ప్రాక్టికల్ పార్ట్ కాకుండా మనం తెలుసుకోగలగటమే జ్ఞానపక్షము, దక్షిణ మార్గం అంటాం మనం. ఎంత జ్ఞానం ఉన్నా ప్రాక్టికల్ గా దాన్ని ఉపయోగించినంత వరకు ప్రమాదం రాదు కదా. అంచేత దక్షిణ మార్గీ సాధనలు ప్రమాదకరమైనవి కావు అంటాం. అంటే ఉపయోగించాడు గనక, వాడు బుర్రలోనే ఉంటుంది కానీ దాన్నేమో వాడు ఉపయోగించాడు కదా. అంచేత ఆ 24 శక్తులలో 12 శక్తులు ఏవేం శక్తులు అవి మీకు థరోగా ఒకదాని తర్వాత ఒకటి చెప్పగలగాలి. ఆదిశక్తి, బ్రాహ్మీ శక్తి, వైష్ణవీ శక్తి, శాంభవీ శక్తి, వేదమాతా శక్తి, దేవమాతా శక్తి, విశ్వమాతా శక్తి, ఋతుంభర, మందాకిని, అజప, రిద్ధి, సిద్ధి. ఇవి 12. ఇంజనీరింగ్ లో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంది,
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది. వీటి మధ్య తేడా మీకు అర్థమవుతోంది కదా. ఈ 12 శక్తుల మధ్య తేడా అంత స్పష్టంగానూ అర్థం అవ్వాలి. ఇవి గాయత్రిలే. కానీ ఇవి గాయత్రిలు అయినప్పటికీ కూడా వీటి మధ్య ఇంజనీరింగ్ లో సబ్ డివిజన్స్ లో ఎంత తేడాలు ఉన్నాయో, విశేషమైనటువంటి తేడాలు. మెకానికల్ ఇంజనీరింగ్ కి సివిల్ ఇంజనీరింగ్ కి మధ్య తేడా మీకు తెలుసు కదా స్పష్టంగా. అంత తేడాలు ఈ 12 దక్షిణ మార్గి దాంట్లో ఉన్నాయి తేడాలు. ఇవి కాకుండా వామ మార్గి సాధనలు ఉన్నాయి. ఈ వామ మార్గము అనేటటువంటి పదం చాలా భ్రష్టు పట్టిపోయినటువంటి పదం. వామ మార్గి అనే పదంలో భ్రష్టత్వం లేదు, దాన్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్లలో భ్రష్టత్వం ఉంది. కుడి చేయి ఉంది మనకి, ఎడం చేయి కూడా ఉంది కదా. దక్షిణం చేయుంది, వామమ్మ చేయుంది. మరి ఎడం చేయి వద్దు అనుకోవటం లేదు కదా. కుడి చేయ ఉండాలి, ఎడం చేయ ఉండాలి. వామ మార్గి సాధనలు మీకు తెలియాలి, దక్షిణ మార్గి సాధనలు కూడా తెలియాలి. ఏంటి రెండింటికి తేడా? దక్షిణ మార్గి సాధనలు థియరీ ఆస్పెక్ట్, వామ మార్గి సాధనలు ఆ థియరీ యొక్క ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. భౌతిక జగత్తులో మీ మనస్సులో కలుపుతున్నటువంటి ఊహాజనితమైనటువంటి లక్ష్యానికి ఒక సక్రియమైనటువంటి కంటికి కనిపించగలిగేటటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగేటటువంటి శక్తులు ఆ వామమార్గి శక్తులు ఏంటో చూడండి. సావిత్రి, సరస్వతి, జ్ఞేయ, లక్ష్మీ, దుర్గా తథైవచ, కుండలని, ప్రాణాగ్నిశ్చ, భవానీ, భువనేశ్వరి, అన్నపూర్ణైతి నామాని, మహామాయా పయస్విని, త్రిపురా చైవేతి విజ్ఞేయ, తాంత్రికాని చ ద్వాదశ. ఆ పేర్లు కూడా మనం వరుసగా చెప్పుకోగలగాలి. సావిత్రి, సరస్వతి, లక్ష్మి, దుర్గా, కుండలని, ప్రాణాగ్ని, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణ, మహామాయ, పయస్విని, త్రిపుర. ఇవి వామమార్గి సాధనలు. ఈ వామమార్గి సాధనలో ఆదిశక్తి, సావిత్రి ఒక బేసిస్. ఆదిశక్తి యొక్క బేసిస్ ఏంటి? త్రిపదా గాయత్రి. నేను కదులుతున్నానేమో అసలు, అంతేనా? నేను పిలుచుకుపోవాలేమో ఓ పని. ఆది అనేటటువంటి ఒక తల ఉంది. సాధనలలో మనము దత్త ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఆది, అనుపాదక, ఆ స్థాయిలో ఉన్నటువంటి శక్తి అది. ఆ స్థాయి గురించి మనం ప్రస్తుతం ఏం చెప్పుకోలేం, కానీ దానిని సచ్చితానంద్, లేకపోతే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. మన ఇచ్ఛా క్రియా జ్ఞానం కాదు, దానికి 2 ఇంతలు పైన ఉన్నటువంటి లొకేషన్స్ లో మీరు సెట్ చేసుకోండి, ఏం పర్వాలే లేదా. ఆదిశక్తి, ఆది అనుపాదక తలాల్లో ఉన్నటువంటి శక్తి ఎలాగా మిమ్మల్ని పట్టుకోమని చెప్పాను నేను? రాత్రి పడుకునేటప్పుడు 2 మానసికమైనటువంటి స్థితులు చాలా స్పష్టంగా మీకు ఉండాలి. ఏంటవి? ఒకటి మృత్యువు, చచ్చిపోయాను నేను, ఐఎమ్ ఫినిష్డ్. ఆ మానసిక స్థితిలో రాత్రి పడుకునే ముందు ఆదిశక్తి ఉపాసన చేస్తాం. అందుకే రాత్రి సాధనలన్నీ, నవరాత్రి సాధనలు, శివరాత్రి, కాళరాత్రి, ఈ సాధనలన్నీ కూడా రాత్రులు చేస్తాం మనం. ఎందుకు చేస్తామంటే మృత్యు తర్వాత ఏమిటి అనేదే ఈ ఉపాసన యొక్క ధ్యేయం మంది. భౌతిక జగత్తులో పొందటానికి కావలసినటువంటి వాటికి భగవంతుడు అవసరంలే. మీ యొక్క శారీరక మానసిక సామర్థ్యాలు భౌతిక జగత్తులో పనులు చేసేవి చేస్తూ ఉంటాయి, చేయని చేయవు, అది వేరే విషయం. అంతేత ముందు మృత్యువు, ఆ మానసిక స్థితి ఆదిశక్తి ఉపాసనకి కావాలి మీకు. అందుకనే శవము మీద ఆ మహాకాళి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. శివుడు పడుకుని ఉంటాడు, మనం కూడా శవాసన స్థితిలోకి ఆసనం వేసుకుంటే లాభంలే. మన మృత్యువే ఇంకా ఈ రోజు ఫినిష్, ఈ రాత్రికి నేను అయిపోయాను. ఆ మానసిక స్థితి ఎలా వస్తుంది? అయాచిక అపరిగ్రహ వ్రతాన్ని మనం నిత్యము రోజుల్లా పాటిస్తూ ఉంటే.
పాటించాక నిద్ర లేచాం. నిద్ర లేవగానే ఏం చేయాలని చెప్పాను? సావిత్రి సాధన. ఆదిశక్తి దక్షిణ మార్గం అయితే సావిత్రి వామ మార్గం అయింది. వామ మార్గ సావిత్రి ఉపాసన పంచకోశ సాధన అని చెప్పుకున్నాం కదా. 5 ప్రాణాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, వాటి వెనకాతలు ఉన్నటువంటి నియమాలు ఏమిటి, ఇవంతా కూడా వామమార్గి సావిత్రి సాధనలో వస్తుంది. అంచేత ఈ వామమార్గి సావిత్రి సాధనలో ఈనాడు ప్రతి మనిషి ఉన్నాడు. ప్రతి మనిషి కాదు, ఎవడైనా అంతే చేసుకోవాలి. వాడు నిద్ర లేచిన దగ్గర నుంచి వాడు 5 ఇంద్రియాలనేగా ఉపయోగించుకుంటాడు, 5 కర్మేంద్రియాలనైనా ఉపయోగించుకుంటాడు, 5 జ్ఞానేంద్రియాలనైనా ఉపయోగించుకుంటాడు, లేకపోతే రెండింటినీ ఒకేసారి ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఇది సావిత్రి సాధన. ఆదిశక్తి సావిత్రి ఒక జంట. దాని తర్వాత మనం బ్రాహ్మి సరస్వతి. బ్రాహ్మి బ్రాహ్మణత్వము. ఆ బ్రాహ్మణత్వము, ఆ బ్రహ్మతేజము రావటానికి కావలసినటువంటి స్థాయి రాజహంస పరమహంస స్థితి గురించి మనం మాట్లాడుకున్నాం. అది ఎప్పుడైతే భౌతిక జగత్తులో దిగుతుందో రసవంతంగా ఉండాలి. అది మనం మర్చిపోతాం. భారతీయ ఆధ్యాత్మికత అంతా ఎండిపోవటానికి కారణం ఏంటి అంటే రసం లేదు, వాల్యూ లేదు, లైఫ్ లో జీవితంలో సారము లేదు. ఆ సరస్వతి సాధన ఎలా వస్తుంది? వీణ. మీ ఇంద్రియాలు కరెక్ట్ గా ట్యూన్ అయి ఉండాలి. ఇంద్రియాలు అంటే షట్చక్రాలు. షట్చక్రాలకు సంబంధించినవే కదా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు. వీణ. వీణ ఎలాగైతే కరెక్ట్ గా స్వరానికి కావలసినట్టు ట్యూన్ అయి ఉంటుందో సరస్వతీదేవి యొక్క వీణ మన మేరుదండానికి ప్రతీక. అంతేకాకుండా సరస్వతీదేవి యొక్క వాహనం అవుతుంది మయూరము, నెమలి కన్ను. కృష్ణుడు తన నెత్తి మీద పెట్టుకున్నాడు దాన్ని, కిరీటం కంటే పైన ఉంటుంది అది. కృష్ణుడికి రాముడికి తేడా అదే, నెమలి కన్నే. ఆ నెమలి కన్ను గురించి నేనేం చెప్పాను? నేను ఎప్పుడైనా మనము ఆధ్యాత్మిక జ్యోతిష్ శాస్త్రం గురించి చదువుకున్నప్పుడు ఆ నెమలి కన్ను గురించి, దాని యొక్క రోగ నివారణా శక్తి గురించి మనం తెలుసుకుందాం. అంచేత సరస్వతీదేవి యొక్క రెండవ లక్షణం ఏంటి? ఒకటి ఇంద్రియాలు సమర్థవంతంగా, సారవంతంగా, రసవంతంగా పనిచేయటం వీణ. రెండోది ఏంటి? నెమలి కన్ను, ఆరోగ్యంగా ఉండటం. అంతేగా ఆరోగ్యంగా లేనటువంటి వ్యక్తి ఇంద్రియాలు ఎంత తీవ్రంగా ఉంటే మాత్రం లాభం ఏంటి? నెమలి కన్ను. అలాగే కాకుండా ఇంకోటి ఏంటి? నృత్యము. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది డాన్స్. ఈ సంపూర్ణ విశాల విశ్వము ఒక అద్భుతమైనటువంటి డాన్స్ ప్రక్రియ. గతి తప్పదు. అది ఒక మనిషే గతి తప్పాడు. దానివల్ల ప్రకృతి యొక్క లయతో పోయింది కనుక వాడు ప్రకృతిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆ లయ చిన్నాభిన్నం అయిపోయింది. ఆ లయని మళ్ళా మయూర వాహనం ద్వారా మనం పట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఏముంది? సరస్వతీదేవి యొక్క చేతిలో పుస్తకం ఉంది, కొన్ని చేతుల్లో అక్షమాల ఉంటుంది. జపమాల ఉన్న, పుస్తకం ఉన్న, అర్థం ఒకటే ఏంటి? జ్ఞానము. జ్ఞానము లేకుండా ఇప్పుడు ఇదే ఉంది మైకే, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలీదు, స్విచ్ ఆన్ చేయలేదు, మైక్ ఉంది, ఏం లాభం? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి జ్ఞానం ఉండాలి. అప్పుడు మన జీవితంలో రసము, ఆనందము ఏర్పడుతుంది. బ్రాహ్మి సరస్వతి. ఇది కాకుండా జ్ఞానపక్షమైనటువంటి ఇంకొక శక్తి ఉంది, వైష్ణవీ శక్తి. ఆ వైష్ణవీ శక్తి పరిపాలనా శక్తి. బ్రాహ్మీ శక్తి ఏం చేస్తుంది? బీజాలు వేస్తుంది. సృష్టికి కావలసినటువంటి బీజం వేసి పక్కకి వెళ్ళిపోతుంది. ఇల్లు కట్టుకోవాలి, ఓ బీజం పడింది. ఇంకా బీజం ఇల్లు కట్టుకోవాలంటే ఏంటి? ముందు కావలసినటువంటి ధనం పక్కన పెట్టుకోవాలి, వైష్ణవీ శక్తి. ఆ ధనాన్ని మళ్ళా కావలసిన దిశల్లోకి మీరు మంచిగా సిమెంట్లో మార్చుకోవాలి. ఆ ధనాన్ని ఓ 8 లక్షలు 10 లక్షలు పెట్టి మీరు ఇల్లు కట్టారు అంటే
అది ఏ రూపంలో మారింది? అది అనేక రూపాల్లో మారింది. సిమెంట్ గా మారింది, ఇటుకలుగా మారింది, పునాది రాళ్లగా మారింది, రంగులుగా మారింది, చెక్కలుగా మారింది, ఎలక్ట్రిక్ వైర్ గా మారింది, టెలిఫోన్ కనెక్షన్ గా మారింది. ఇవంతా కూడా వైష్ణవి శక్తే. కానీ ఏ వైష్ణవి శక్తి? జ్ఞానపక్షం మాత్రమే ఇది. వైష్ణవి శక్తి యొక్క ప్రాక్టికల్ పక్షం లక్ష్మీదేవి అవుతుంది, తాంత్రికం. ఆ తేడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బ్రాహ్మి జ్ఞానపక్షం, థియరీ. సరస్వతి తాంత్రికం, టెక్నాలజీ. అలాగే వైష్ణవి థియరీ ఆస్పెక్ట్. ఏంటి థియరీ ఆస్పెక్ట్? వాహనం. ఆ వైష్ణవి శక్తి మీ వద్దకు ఎలా వస్తుంది? వాహనం అంటే ఏంటి? మూమెంట్. దాన్ని ఎక్కి వస్తుంది అంటే ఆ లక్షణాలు మీకు దగ్గర ఉండాలని. ఏ లక్షణాలు ఉన్నాయి వైష్ణవికి? గరుడు. గరుడు యొక్క పెద్ద లక్షణం ఏంటి అంటే ఎక్కడో ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. అది భూమి మీద చిన్న పాము కనిపిస్తుంది. పాము అంటే విషం కదా, విషధర జంతువు కదా. దన్నమని దాని కిందకి దూకి చిన్నాభిన్నం చేసేస్తుంది. అంటే నేను చాలా పెద్ద పనుల్లో నిమగ్నై ఉన్నాను, ఇంత విశాలమైనటువంటి ఆర్గనైజేషన్ ఉంది, ఈ విశాలమైనటువంటి ఆర్గనైజేషన్ లో ఎక్కడో ఒక చిన్న విష పురుగు ప్రవేశిస్తుంది. పరిపాలన దక్షత లేనటువంటి వాడు ఆ పోస్ట్ లో ఉన్నాడు అనుకోండి, వైష్ణవి శక్తి లేనటువంటి వాడు నేను చాలా హైగా ఫ్లైట్స్ వెళ్ళిపోతున్నాను, యూరోప్ వెళ్ళిపోతున్నాను, జపాన్ వెళ్ళిపోతున్నాను, అమెరికా వెళ్ళిపోతున్నాను అని నిజంగానే ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు వాడు. ఇక్కడ వీడు ఆర్గనైజేషన్ లో ఏమవుతుంది? సర్పాలు ప్రవేశిస్తాయి. దూరదృష్టి. ఎక్కడో నువ్వు ఎగురుతున్నా కూడా నీ దృష్టి భూమి మీద ఉండాలి. ఏం జరుగుతుందో తెలియాలి. పరిపాలనా శక్తి అంటే అది. పనులు జరుగుతున్నాయా లేవా చెప్పేసాం, వెళ్ళిపోయాం. అది జరుగుతోందా లేదా అన్నదానికి గరుడ వాహనం, దూరదృష్టి. అనుభవంతో మనకు తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఏ పనులు జరగవో, ఎక్కడ ఏ పనులు మిస్ అవుతాయో. ఈ వైష్ణవి శక్తి ఉన్నవాడు కరెక్ట్ గా ఏ పనులు మిస్ చేస్తారో ఆ దాని మీద దృష్టి పడుతుంది వాడిది. ఈ టీచర్స్ కి ఆ రోగం ఉంటుంది చాలా. స్టూడెంట్ ఎక్కడ తప్పు చేస్తాడో గ్యారంటీగా అక్కడే వాడు దృష్టి పడుతుంది. మిగతా పేపర్లన్నీ వాడు తిప్పుకుంటూ పోతూ ఉంటాడు. ఖచ్చితంగా ఎక్కడ తప్పు ఉందో అక్కడ దృష్టి పడుతుంది వాడిది. అలవాటు అయిపోయి వాళ్ళకి తెలిసి ఇక్కడ తప్పు చేస్తాడు వాడిని. ఎందుకంటే ఇంకేం లేదు, అది వైష్ణవి శక్తి, దూరదృష్టి. అలాగే గరుడుకి ఇంకో లక్షణం కూడా ఉంది. ఆ గరుడు యొక్క ఇంకొక లక్షణం ఏంటి అంటే నిరంతర జాగరూకత. నిద్రపోడు, ఆలస్యము ప్రమాదము జరగదు. కాస్త లేజీగా అలసిపోయాలే అనుకున్నాడు అనుకో కంపెనీ ప్రెసిడెంట్ ఆవిడో, ఆ ఒక్క క్షణంలోనే అనర్థాలు జరిగిపోతాయి. అంచేత ఆ వైష్ణవి శక్తి మీలో ప్రవేశించాలి అంటే ఈ రెండు లక్షణాలు మీలో ఉండాలి. ఎక్కడా మీ జీవితాలలో విషపురుగు ప్రవేశించకూడదు. ఏంటి విషపురుగు? అజ్ఞానం. మానవ జీవితాలలో అజ్ఞానం అనేటటువంటి విషపురుగు ప్రవేశిస్తుంది రకరకాల రూపాలలో. మొదటి అజ్ఞానం ఏంటి? కష్టాలు ఇంకోళ్ళ వల్ల వచ్చాయి.